చూడండి, అక్కడ ఇప్పుడు ఒక పెద్ద గోడ ఒకటి ఆ నిర్మాణంలో వచ్చింది. ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు. సలహాలు ఇమ్మని కోరుతూ పుస్తకాలు పెట్టారు అక్కడ. శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి, త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి, మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి, అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నందిమండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే, ఆ కొండల మధ్యలోంచి ఎన్నో కొండలు, ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను, కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పాము మిలికలతో పడుకున్నట్టుంటుంది. అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడు అవుతుంది. దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది. ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలపతి ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి ఊహాచిత్రం. దాన్ని అక్కడ ఉంచారు. అది కొద్ది రోజుల్లో అక్కడ గోడ మీదకి ఎక్కబోతోంది. నాకనిపించింది,